ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. డిమాండ్ల పరిష్కారానికి మెరుపు సంపకు దిగుతామని ఉద్యోగ సంఘాల జేఏసీ హెచ్చరించింది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 14 నుండి వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహిస్తామని జేఏసీ నేతలు చెప్పారు. అందులో భాగంగా 20న కలెక్టరేట్ల ఎదుట ధర్నా, 27న చలో విజయవాడ నిర్వహిస్తామన్నారు. విజయవాడలో ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో 104 ఉద్యోగ సంఘాలు సుదీర్ఘంగా చర్చలు నిర్వహించాయి. ఉద్యోగుల జీత భత్యాలు, రిటైర్మెంట్ బెనిఫిట్లకు సంబంధించిన సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయని జేఏసీ నేతలు చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు పర్యటన చేసి 27/2/2024న జరిగేటువంటి చలో విజయవాడ ప్రోగ్రాంకి సమాయత్తం చేయడానికి పర్యటనలు చేయడం జరుగుతుంది. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే జేఏసీ సెక్రటరియట్ సమావేశం వేసుకొని ఏ నిమిషంలోనైనా కూడా మెరుపు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా కేడర్కి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇవాళ మేము ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు మరి చాప్టర్ ఆఫ్ డిమాండ్స్ కూడా చీఫ్ సెక్రటరీ గారికి ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా 12వ పిఆర్సీ కమిషన్ అయితే వేయటం అయితే జరిగింది. 6 నెలలు గడిచిపోయినాయి. ఈరోజు కూడా ఆ కమిషన్ ఎక్కడుందో తెలియదు. కనీసం ఆయనకు ఒక రూమ్ అలాట్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కనీసం సిబ్బందిని కూడా ఆ కమిషన్కి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అంటే ప్రభుత్వం మా యొక్క పిఆర్సీ పట్ల 12వ పిఆర్సీ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందనేది తెలిసిపోతుంది. అలాగనే పెండింగ్లో ఉన్నటువంటి 2 డిఏలు 1/1/2023, 1/7/2023 సంబంధించినటువంటి డిఏలు కూడా ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగనే సిపిఎస్ వారికి కూడా క్యాష్ రూపంలో మరి ఇవ్వాల్సిన పరిస్థితి. ఈరోజు కూడా వారికి ఏ విధమైనటువంటి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మేము దాచిపెట్టుకున్నటువంటి జీపీఎఫ్ బిల్లులు, చిన్న బిల్లులు పెట్టారు. ఒక ఎంప్లాయీ 20 లక్షలు 30 లక్షలు తమ బిడ్డల యొక్క పెళ్ళిళ్ళ కోసం దాచిపెట్టుకుంటే మరి సంవత్సరాలు గడిచినా కూడా బారసాల కూడా డబ్బులు రానటువంటి పరిస్థితి.